నేను ముందు ఇంటికి రాగానే నా కొడుకులిద్దరికీ చెప్పాను. వాళ్ళిద్దరూ, నాన్నగారు ఇంతవరకు మాకు ఆ విషయం తెలియదు, ఎవరూ చెప్పలేదు, నాకు తెలియదులా చేత చెప్పేవాడు నాన్న. అందులో ఒక కొడుకు వెంటనే జీన్స్ మానేస్తానని చెప్పాడు. రెండో వాడు కొంచెం టైం అడిగాడు. ఎందుకంటే వాడికి ఇష్టమైనవి ఏవో ఉన్నాయి, అవి కాస్త తొడిగేసి నేను తర్వాత ఫోన్ లేరా పర్వాలేదు ముందు విన్నావు చాలే అన్న. మీరేం వేషం వేశారు అనేది ఏం సంబంధం లేదమ్మా, దాని వేషాన్ని బట్టే ప్రవర్తనలు ఉండవు. ఏ వేషం వేసినా బాగానే ఉంటారు, ఎంత మంచి వేషం వేసినా బాగా ఉంటారని ఏం చెప్పలేం, దాన్ని బట్టి ఉండదు. కానీ శారీరకంగా జరుగుతున్న నష్టం చెబుతున్న ఈ యువతను, పైగా మీరంతా తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేరుతున్నారు సుమారుగా, కాల్ సెంటర్లో కానీ ఇంకో చోట, అక్కడ ఇక్కడ కాన్వెంట్లో గంటలు కూర్చున్నారు. మీరు కూర్చున్న చోట ఎప్పుడైనా చదివే విద్యార్థులు 6-7 గంటల వరుసగా కూర్చున్నాక మీరు కూర్చున్న చోట చేయి పెట్టండి, అది వేడిగా ఉంటుంది. కారణం ఒంట్లో వేడి కిందికి దిగింది. మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో గంటలు కూర్చుంటూ ఉంటే ఏమాత్రమైనా బీజ కణాలు ఉంటే ఆ వేడికి చచ్చిపోయాయి.